ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని యొక్క కృపను బట్టి చాలా సంతోషంగా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను, క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. ప్రభు మరొకసారి మనకిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ఆయన మాటలు వినటానికి ఉపయోగిద్దాం. మీ యొక్క బైబిల్ గ్రంథంలో తెరిచినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. పీపుల్ లుక్ ఎట్ ద అవుట్వర్డ్ అపియరెన్స్ బట్ ద లార్డ్ లుక్స్ ఎట్ ద హార్ట్. 1 Samuel chapter 16 verse 7. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని పైరూపాన్ని బట్టి ప్రేమించట్లేదు. దేవుడు మనల్ని పైరూపము చూసి ఎన్నుకొనలేదు. దేవుడు మనము డబ్బున్నవారమని, జ్ఞానం ఉన్నవారమని, చదువు ఉన్నవారమని, లేదా మంచి స్థానంలో ఉన్నవారని చెప్పి దేవుడు ఏ రోజు కూడా మనల్ని లక్ష్య పెట్టలేదట. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు నీ పైరూపాన్ని బట్టి ఈరోజు తృణీకరింపబడ్డావేమో, నీ పైరూపాన్ని బట్టి ఈరోజు నువ్వు అవమానించబడుతున్నావేమో. నీ యొక్క పైరూపం అనగా నీ యొక్క వస్త్రములను బట్టి, నీ యొక్క స్కిన్ కలర్ను బట్టి, నీ యొక్క హెయిర్ని బట్టి, లేదా నీ యొక్క హైట్ను బట్టి, లేదా నీ యొక్క పరిస్థితులు ఏమీ లేనటువంటి పరిస్థితులను బట్టి, లేదా నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, లేదా నీ యొక్క కుటుంబాన్ని బట్టి ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావేమో. ఈ సమాజంలో నిన్ను ఒక పురుగు వలె చూస్తున్నారేమో, దేనికి ఉపయోగం లేని వ్యక్తి వలె నిన్ను చూస్తున్నారేమో. ఈ లోకం అలా చూడొచ్చేమో గాని మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అలా చూడడం లేదు. హల్లెలూయా. ఆయన పైరూపమును లక్ష్య పెట్టట్లేదు. అందుకే వాక్యంలో చాలా క్లియర్గా సెలవిచ్చాడు. మనుషులు పైరూపం ఏం చేస్తారట? లక్ష్య పెడతారు, అనగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత భక్తి ఉన్నది అనేది వాళ్ళకి అనవసరం. కానీ నీ యొక్క పైరూపాన్ని, అంటే నువ్వు వేసుకున్న బట్టలు మంచిగా ఉన్నాయా, నువ్వు ఉంటున్న ఇల్లు మంచిగా ఉందా, నీ కారు ఉందా, ఇవి చూసి బహుశా నిన్ను అంచనా వేస్తున్నారేమో. బట్ గాడ్ సెడ్, దేవుడు అంటున్నాడు, నేను పైరూపాన్ని చూడట్లేదు. దేవుడు లేఖనాల ద్వారా సెలవిస్తా ఉన్నాడు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించువాడు కాడు, నరుల కాలిసత్వయందు ఆయన ఆనందించువాడు కాదు. తన యందు భయభక్తులు గల వారిని, తన కృప కొరకు కనిపెట్టుకున్న వారిని ఆయన ఇష్టపడతాడట. హల్లెలూయా. వారి యందు ఆయన ఆనందిస్తాడట. దేవునికి స్తోత్రం. నీ దగ్గర లక్షలకు లక్షలు ఉన్నాయని చెప్పి ఆయన ఆనందించుడట. నీ దగ్గర కోట్లకు కోట్లు ఉన్నాయని ఆయన ఆనందించుడట. నీ దగ్గర భయభక్తులుంటే ఆయన ఆనందిస్తాడు. ఈరోజు మన పైరూపము దేవునికి అనవసరం. మన పైరూపముతో దేవునికి పని లేదు. దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీలో పాపం లేని జీవితాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయంలోని యథార్థతను కోరుకుంటున్నాడు. నీలో కావలసింది దేవునికి అర్పణలు కాదు. నీ దగ్గర నుంచి కావాల్సింది దేవునికి ఇంకేవో బలులు కాదు, కానీ విరిగి నలిగిన హృదయం, ఆయన కొరకు పరితపించే హృదయం దేవునికి కావాలా. ఈ మాటలు మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడిన మాటలు మనం చూస్తే, దేవుడు దావీదును ఎన్నుకునే సమయంలో ఈ మాటలు పలికినట్లుగా, సమూయేలు ద్వారా ఈ మాటలు పలికినట్లుగా మనం చూడొచ్చు. సమూయేలు అనగా ప్రవక్త కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు మనుషులను చూసి. దావీదును ఎన్నుకోవయ్యా, సెలెక్ట్ చేయవయ్యా అంటే దావీదును కాక దావీదు అనేటటువంటి ఎలియాజరును చూసి అనుకుంటున్నాడు, ఇతన్ని ఇంత పెద్దగా ఉన్నాడు, మంచి హైట్లో ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా ఇతన్ని ఎన్నుకొని ఉంటాడు అని ఒక పొర్రపాటు పడ్డాడట. అందుకు దేవుడు చెప్తున్నాడు, అయా సమూయేలు, నేను నీ వంటి వాడిని కాదు. అయా సమూయేలు, నీలాగా నేను ఉండట్లేదు. నేను పైరూపాన్ని చూడను, పైనున్న పేర్లు చూడను, మీ యొక్క స్థితిగతులు చూడను, మీ యొక్క ఇంటి పేరును చూడను, మీ యొక్క కులం పేరు నాకు అనవసరం, నువ్వు ఏ క్యాస్ట్ నాకు అనవసరం, నువ్వే మతం నాకు అనవసరం, ఏ దేశం నాకు అనవసరం, కానీ నీ యొక్క హృదయాన్ని నేను చూస్తానయ్యా, అది నేను అని చెప్పి దేవుడు సమూయేలుకు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ప్రభు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనుషుల ద్వారా తృణీకరించబడుతున్నావు. నీ క్యాస్ట్ను బట్టి,
నీ మతాన్ని, నీ కులాన్ని బట్టి, నీ ఉద్యోగ వ్యాపారాన్ని బట్టి నిన్నందరూ తృణీకరిస్తున్నారేమో. సోదరి సోదరుడా, దేవుడు మాత్రం నిన్ను తృణీకరించట్లేదు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ నిష్కపటమైన హృదయం అంటే ఆయనకి ఇష్టం. నీ యొక్క భక్తి అంటే ఆయనకి ఇష్టం. నీ యొక్క ప్రేమ అంటే ఆయనకి ఇష్టం. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నిన్నెవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీవెవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. హల్లెలూయా. కాబట్టి ధైర్యము కలిగి విశ్వాసముతో ప్రార్థన చేయి. గొప్ప కార్యాలను చూస్తావు. దేవుడు నీ మనవి ఖచ్చితంగా ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రార్థిస్తాను. ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడవు తండ్రి, సకల సృష్టికి కారణభూతుడవు నాయన, గొప్ప దేవుడవు, ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవై ఉన్న దేవుడవు తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, లేఖనాల ద్వారా మాట్లాడారు. మీరు మా పైరూపాన్ని చూసే దేవుడు కాదని, అయా ప్రభువా, మా అంతరంగమునందు తండ్రి మీరు లక్ష్య పెడతారని, నాయనా మాకు ఏది ఉన్నా లేకపోయినా మమ్మల్ని ప్రేమించి విడవక ఎడబాయని దేవుడవని తండ్రి చాలా సుస్పష్టంగా మాట్లాడి మమ్మల్ని ఆదరించినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృపా సహాయం అనుగ్రహించండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలను అనుగ్రహించండి. వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నాం. సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయండి. వ్యాధి బాధల నుంచి విడుదల అనుగ్రహించండి. దురాత్మ క్రియలను లయపరచండి తండ్రి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అదే విధంగా కుటుంబపరమైన గొడవల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి నాయన. శాంతి సమాధానాలతో వారి కుటుంబాన్ని నింపండి. అయ్యా, అప్పుల్లో ఉన్నారేమో, అప్పుల సమస్యల నుంచి వారిని విడిపించండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పిచ్చే వారిగా వారిని ఆశీర్వదించండి. ఈ రోజున పనులను దీవించండి, ప్రయత్నాలను దీవించండి. ఆయా బిడ్డల యొక్క ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. ఏ హాని, ఏ ప్రమాదం ఏ బిడ్డకు జరగకుండా కలగకుండా తండ్రి మీరే భద్రపరచమని, మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండి కాచి కాపాడి భద్రపరిచి స్థిరపరచమని నాయన. ప్రాముఖ్యంగా ఈ రోజున మా నడవడిక, మా మాటలు, మా క్రియలు, మేము చేస్తున్న కార్యములు సమస్తము కూడా మీ నామానికి మహిమ తెచ్చేవిగా ఉండే కృప దయచేయమని ఉన్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.